నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయో, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ హవా అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా బీజేపీ అయితే భావిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు బీజేపీ ఇక్కడ 8 ఎంపీ స్థానాలను, అలాగే 8 ఎమ్మెల్యే స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఇక్కడ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది. సో వచ్చే ఎలక్షన్లలో బీజేపీ తను ఆ తెలంగాణను ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తూ అందులో మొదటి అడుగుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల పైన టార్గెట్ చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనతోటి పంచుకోవడానికి మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసు. సార్ నమస్తే సార్. ముఖ్యంగా బీజేపీ అవసరం తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఎంతో అవసరం ఉంది. రాజకీయాలు పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఎట్లా అహంకార పాలన మనం చూసాం. ఇక రేవంత్ రెడ్డి గారు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థి ఎట్లనో అట్లనే ఉన్నాడు. ప్రజలు ఇంకా ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతుందని బీజేపీకి అవకాశం ఇవ్వడానికి బీజేపీ పరిపాలన, మోడీ గారి యొక్క స్టైల్ ఆఫ్ పరిపాలన, డబుల్ ఇంజన్ పరిపాలన చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు కేవలం బీజేపీ కేసీఆర్ మన మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలే వస్తున్నాయి. అది ఊళ్ళల్లో అయితే అది సర్పంచ్ నిధులు కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఎంఎస్పి కానీ, లేకుంటే జీరామ్జీ బిల్లు పనులు కానీ, ఈ రాష్ట్రం నుంచి కేవలం అప్పులు, మిత్తిలు, జీతాలు, పెన్షన్లు తప్పితే జీరో డెవలప్మెంట్. అందుకొరకు ఈ రాష్ట్రంలో కరప్షన్ విపరీతంగా అయింది, అపీజ్మెంట్ ఎక్కువైపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రంగా ఏర్పడాలనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు ఉన్నాయి. ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మాకుంది. సార్, ఏదైతే పశ్చిమ బెంగాల్లో హిస్టరీ రిపీట్ అయిందో అది తెలంగాణలో ఇంప్లిమెంట్ వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ 3 సీట్ల నుంచి ఇప్పుడు 207 సీట్లు అది అధికారం పొందిన పరిస్థితి, అది కూడా 3 టర్మ్లలో. సో సేమ్ అలానే బీజేపీ తెలంగాణలో కూడా అటువంటి అవకాశం, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 100% బీజేపీ అధికారం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం, పరిపాలన పట్ల నమ్మకం, సుపరిపాలన, డెవలప్మెంట్ పాలిటిక్స్, దేశం, ధర్మం, డెవలప్మెంట్. స్పెషల్లీ మహిళలు, జంజీ, యువకులు, రైతులు, అట్టడుగు వర్గాలు ఈరోజు ఈ యొక్క కరప్ట్ పాలన, గతంలో కుటుంబ పాలన, ఇప్పుడు కుటుంబాల పాలన, డిఫరెన్స్ ఏం లేదు, అంతా కుటుంబాల పాలన. ఏది తీసుకున్న గతంలో ఒక కుటుంబం 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు దోచుకోవటం, ఇప్పుడు కుటుంబాల పాలన ఒక 50 కుటుంబాలతో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఎంత దారుణం అంటే ఈరోజు రైతులు పండించినటువంటి పంట ఇప్పుడు 1.5 అయిపోయింది, కళ్ళాల్లో ఏడుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 40 కేజీల బస్తాలు 4 కేజీలు తరుగు. 4 కేజీలు అంటే 10%. మన తెలంగాణ రాష్ట్రంలో 30 కోట్ల క్వింటల్ల పంట పండుతుంది. 30 కోట్ల 10% అంటే 3 కోట్లు. 3 కోట్ల పంట అంటే 3 కోట్ల క్వింటల్ అంటే క్వింటల్కు 2400 వేసుకున్న సంవత్సరానికి 7200 కోట్లు రైతుల కష్టార్జితాన్ని, రక్త మాంసాలతో కష్టపడ్డటువంటి కష్టార్జితాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిల్లు ఓనర్లు, అధికారులు అందరు కలిసి పందికొక్కల్లాగా దోచుకొని తింటున్నారు. మీరు అనుకుంటారు బస్తాకు 4 కేజీలే కదా. ఒక బస్తాకు 4 కేజీలు అంటే 30 కోట్ల క్వింటల్ బస్తాలకు 7200 కోట్లు. ఏది వదలపెట్టలే, రైతుల కష్టాలను కూడా, చెమటను కూడా వదలకట్లే. వీళ్ళనైతే ఇంకా అవకాశం ఇస్తే రైతుల్ని, తెలంగాణ ప్రజల్ని బ్లడ్ కూడా పీల్చి పిప్పి చేసి అమ్ముకునే రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక గత ప్రభుత్వంలో మనం చూసాం, అంతా సింగిల్ ఫ్యామిలీ పార్టీ. ఇక రాష్ట్రం అంటేనే కల్వకుంట్ల అంటేనే రాష్ట్రం లాగా ఏర్పడ్డది. మనిషికి కనీసం స్వేచ్ఛగా ఉండే అధికారం లేదు. అందుకొరకు ఈసారి బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 100 అయినా 106 అయినా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి తీరుతుంది. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఈ 13 సంవత్సరాల పీరియడ్లో ఏదైతే అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి ఈ తెలంగాణ సాధించుకున్నారో వారి యొక్క ఆశయాలు నెరవేరుతున్నాయి. అందులో ఒక 10% ముందు అడుగు వేసిందంటారా? ఇప్పుడు ప్రస్తుత పాలన ఎట్లుందని మీరు భావిస్తారు? నిజంగా చెప్పాలంటే అత్యధికంగా నష్టపోయింది తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు, కాళేశ్వరం పుణ్యం అంటూ ఒక కాంట్రాక్టర్
కుటుంబం 1,00,07,000. వాళ్ళ కుటుంబ సభ్యురాలు కేవలం ఒంటి మీద 300 కోట్ల ఆభరణాలు చేసుకొని అమెరికాలో మీరు చూశారు కదా. ఎవరి సొమ్ము? కాళేశ్వరం సొమ్ము. ఈరోజు ఉద్యమకారులు, యువకులు ప్రాణత్యాగాలు చేసి తమ క్యారియర్ను ప్రణంగా పెట్టి మాలాంటి వాళ్ళు మా లాంటి ప్రాక్టీసు డబ్బులు ఆస్తులు ప్రణంగా పెడితే ఈరోజు ఎవరికి దక్కింది? కనీసం 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇచ్చారు. ఒక 10,000 ఇండ్లు ఉద్యమకారులకు ఇస్తే వీళ్ళకి ఏమైనా పోతుందా? ఈరోజు వందల వేల లక్షల కోట్ల ఆస్తులు వివిధ సంస్థలకు అంటగడుతున్నారు. నిజంగా నా చేతిలో పవర్ ఉంటే ఓ 20 ఎకరాలు కోకాపేటలో మా ఉద్యమకారులు ఇచ్చి ఒక్కొక్కటి 50 ఫ్లోర్లు కట్టించి డెవలప్మెంట్కి ఇచ్చేసి మనిషికి ఒక ఫ్లాట్ ఇస్తే వాళ్ళ జీవితాల్లో తెలంగాణ కొరకు కొట్లాడినందుకు సార్థకత దొరుకుతుంది. 100 ఫ్యామిలీస్ పర్ కాన్స్టెన్సీ, 100 ఫ్యామిలీస్ అంటే 10,000 కుటుంబాలు. ఈ దరిద్రులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, కానీ ఉద్యమకారులు అమరవీరులకు కనీసం చిన్న సహాయం కూడా చేయట్లేదు. నిజంగా నాకైతే చాలా, అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి నాకు ఒక డాక్టర్గా అద్భుతమైనటువంటి ప్రజా వైద్యం, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని కోరికతో వచ్చిన. రోజుకు ₹1,00,000 ఇన్కమ్ ఉండే, రోజుకు ₹1,00,000 ఇన్కమ్, నెలకు 30 లక్షల ఇన్కమ్. దాన్ని వదులు పెట్టుకొని నేను 30 సంవత్సరాలు ఒక చిన్న వ్యవసాయ మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఫార్మ్ నుంచి సంపాదించిన సొమ్మంతా 50% అమ్ముకొని ఈ తెలంగాణ నాకేం అక్కర్లేదు. పాపం చెప్పులు లేకుండా ఈరోజు తిరుగుతున్నటువంటి ఉద్యమకారులు వాళ్ళని ఆదుకున్న పాపాన పోలే. నా గోస అయితే వాళ్ళని చూస్తే ఏంటంటే అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఈ 1,00,000 కోట్లు, 300 కోట్లు ఒక గోల్డ్ స్టోన్ పెట్టుకొని తిరిగే టందుక ఇది పెట్టుకుంది. గతంలో స్కూటర్ లేని వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద 200-300 కోట్ల భవంతులు, 1,000 కోట్ల ఆస్తులు, కోట్లాది స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ స్పేసెస్. ఏం చేస్తారు? తింటారా? ప్రాజెక్టు అట్లనే ఉన్నారు. ప్రాజెక్టు 8 లక్షల కోట్ల అప్పు, 3 బ్యారేజీలు కట్టారు అంతే. ఈ దొరవారేమో మా రేవంత్ రెడ్డి గారేమో ఇక మాటలకే సరిపోయింది. మాటలు మాత్రం ఢిల్లీ కోటలు దాటుతాయి, రెడ్ ఫోర్ట్ దాటుతాయి, కానీ ఇక ఏమైనా పోయి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడంట. సార్, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెడితే పేద ప్రజల ఇల్లు ఆస్తులే టార్గెట్గా చేసుకుని వాళ్ళని ధ్వంసం చేసేటువంటి పనులు చేపడుతుందంటే మీరేమంటారు? నిజంగా చాలా కుట్ర. మీకు తెలియదు, మీరు ఓన్లీ పేద ఇండ్లు గుడ్ల కొడుతున్నట్టు. ఈరోజు అంతా ఏంటంటే హైడ్రాన్ పెట్టి ఒక భయం, మిడిల్ క్లాస్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఏమైనా బిల్డింగ్ కడితే ఎవడు కొనట్లేదు, అందరూ హై రైజ్ పోతున్నారు, 50 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు. మళ్ళీ ఇచ్చడానికి ఇది పెట్టిన కుట్ర. మీలాంటి యువకులకు అర్థం కావట్లే కుట్ర. ఈరోజు మా ఇబ్రాహీంపట్నంలో పైన గవర్నమెంట్ 15,000 ఎకరాలు గుంజుకున్నది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అని 15,000 ఎకరాలు గుంజుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రజల యొక్క భూములు కబ్జా చేయటం తప్పితే వీళ్ళకేమీ చేత కాదు. ఓకే సార్, ఇక రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎటువంటి ప్రభావం చూపబోతుంది? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో యావత్ బీజేపీ పార్టీ కథన రంగం, జిహెచ్ఎంసీ ఒకటే కాదు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొడతాం. ఈ 2 కొడతాం, తర్వాత తెలంగాణ కొడతాం. మా యొక్క బీజేపీలో 40-50 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ కళ నిజం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఇక ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ అయితే ఆశయాలతోటి తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేసి అసూలు బాసి తెలంగాణను తెచ్చుకున్నారు, ఆ తెలంగాణలో ఎటువంటి ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చి ఎటువంటి పనిని కూడా చేయలేదు, ఎటువంటి ఆశయాలను కూడా నెరవేర్చలేదు. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ 2029 అధికారంలోకి వస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలను అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.